హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివ్యూ. ఈరోజు మనం మాట్లాడుకుందాం పెద్ద గ్లిమ్స్ ఎక్స్ప్లెనేషన్. అసలు ఏముంది గ్లిమ్స్ లో? ఏముంది, చాలా చిన్నది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అదిరిపోయింది అంటున్నారు, మాస్ ఎలివేషన్ అంటున్నారు, మరో రంగస్థలం అంటున్నారు. అసలు ఎలా ఉంది ఏంటి అంటే దాన్ని మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా చాలా కంగ్రాచులేషన్స్ అండి బుచ్చిబాబు గారు. మీరు చక్కగా జుట్టు గడ్డాలు పెట్టి రామ్ చరణ్ గారి మొహం కవర్ చేసి ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతున్నాయి అని జనాలు ఫీల్ అయ్యేదాన్ని హైడ్ చేసి మంచి హిట్ కొట్టడానికి సిద్ధమైపోయారు. నో డౌట్ ఇది ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. ఇంకా ఆయన యాక్టింగ్ స్కిల్స్ లో ఎటువంటి ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కళ్ళే కనిపిస్తే హ్యాపీ. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. ఇంకా నెక్స్ట్ ఇంకా సినిమాలో గ్లిమ్స్ ఒక్కొక్క షార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. ఓపెనింగ్ ఎర్ర జెండాలు పట్టుకొని కొంతమంది ఎగురుతూ ఉంటారు పెద్ది పెద్ది అని. దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ ఇన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కురగడి మన హీరో ఇంట్రడక్షన్ డైలాగ్ ఏంటది, ఒకే పని చేయడానికి. సో ఉంది కదా డైలాగు. దాని అర్థం ఏంటంటే పని పాట లేనోడు, ఏమీ చేయకుండా నిలకడ ఖాళీగా కూకొని తినేవాడు ఏదన్నా చేయమంటే ఇలాంటి సొల్లు మాటలే చెప్తారు. సో ఇలా ఏ పని పాట చేయకుండా ఇలాగ సొల్లు కబుర్లు చెప్పుకుంటా గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్లు ఆడుకోవడం, ఆ బ్యాట్కి చివరి గజ్జలో వేసాం సౌండ్ వచ్చే ఐటమ్స్ ఉన్నాయి కదా మువ్వలో లాంటివి, వాటిని బట్టి ఆ బ్యాట్ వెనకాల సంకలో పెట్టుకునే స్టైల్ని బట్టి నేనే గేదెలు కాసుకున్నావు గొర్రెలు కాసుకున్నావు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గొర్రెల్లా ఉన్నాయండి, కాకపోతే ముక్కుకు రింగ్ అని చూసి భిక్షు యాదవ్ గుర్తొచ్చాడండి. సో గేదెలు కాసుకుంటారేమో, మరి గొర్రెలు కాపీర్లేండి, కాస్త ఎద్దులో దున్నపోతులను కాపిస్తారేమో. మరి రామ్ చరణ్ అంటే పెద్ద హీరో కాబట్టి దున్నపోతులను కానీ ఎద్దులను కానీ కాపిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఆ చెరుకు తోటలో నుంచి చెరుకు రసం పిండత, ఆ పరిగెట్టే షాట్, అది అసలు అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని. ఎందుకంటే చెరుకు కాడ కటింగ్ కొట్టేటప్పుడు ఎక్కువ ఫ్లెష్ వస్తుంది, అదే డస్ట్ అక్కడ బెటర్ కొంచెం లెంత్గా తీసుకుని ప్లేసెస్ పెడతారు. కానీ ఇన్ఫామ్లో ఇలా ఫైట్ సిచ్యువేషన్ జనరేట్ చేయడం కోసం ఏదో అట్లా పెట్టారు. అది కూడా చాలా బాగుందండి, పరిగెత్తారైనా అద్భుతంగా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ట్రాన్స్ఫార్మర్స్, సరైనోడు, ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఏంటో ఇదే పల్లెటూరులో చేసేటప్పుడు ఆ డప్పు డోలు డూ అలాంటి మ్యూజిక్లు ఏం పెట్టకుండా ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఇంకా ఈయన ఏదో పెడతారా, కానీ రెహమాన్ గారికి తెలిసిందే కదా, ఆయన ఏం కొత్తగా నేర్చుకుంటే అది తీసుకొచ్చి మా జనాల మీద పెడతారా. అక్కడ ఉన్నదానికి అవసరం లేదు ఆయనకి వచ్చింది ఆయన చేస్తారు. అవి బాగుంటాయి కాబట్టి సినిమాకి సంబంధం లేకుండా ఏమన్నా హిట్ అవుతాయి అనే ఫీల్లో వెళ్ళిపోతాయి. ఇంకా హీరోయిన్ కనపడలేదండి, అది కొంచెం బాధ వేసింది. ఆవిడ ఒకసారి అన్న ఇలా అలా అలా ఎలా అలా ఒకసారి కనబడితే బాగుండేది. ఇంకా అందరూ హ్యాండిక్యాప్, మా ఊడి హ్యాండిక్యాప్, ఒక కాలు సరిగ్గా లేదని అంటున్నారు. ఏరా అంటే ఇప్పుడు మంచి హిట్ కొట్టాడు కాబట్టి అల్లు అర్జున్ బాబాయ్ చేయి పైకి లేపేసి మా ఊడి కాలు దించేసి హిట్ కొడతాడు అని కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారండి. నాకేమో అందులో ఏమో కుంటిగా ఏమో అనిపించలేదు. ఒకవేళ కొడితే కొట్టొచ్చులేండి, ఏదో డిఫెక్ట్ పెడితేనే అది ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే డిఫెక్ట్ పెట్టేసేయండి. ఏదో డిఫెక్ట్ పెడితేనే అది ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే చెవు వినపడినప్పుడే కదా హిట్ కొట్టాడు బాబు. ఈసారి కాల్ తీసేయండి, బాధ లేదు, మాకు హిట్ కావాలంతే. అప్పుడు అమెరికన్ సినిమా ఒకటి ఆస్కర్ వెళ్ళింది, రాలేదులేండి వెళ్ళింది. ఆ సినిమా పేరు ఏదో ఉంటది, లగాన్. ఆ లగాన్ సినిమా లాగా ఇది కూడా ఏదో ఒక అద్భుతం చేద్దాం అన్నట్టు ఇది కూడా ఉన్నాయి. చూసారు కదా మీరు, ఆపోజిట్ ప్లేయర్స్ అందరు నీట్ గా డ్రెస్ అప్ అయి ఉంటాయి. ఈడి చదువు సంధ్య లేదు, గెర్లుగా వేసుకున్నాడు కాబట్టి ఆయన అట్టానే రెడీ అవుతాడు. ఇంక రెడీ అయ్యి ఏం లేదండి, ఆ నోట్లో సుట్ట గిట్ట వేసుకొని యూత్ కూడా హీరోని చూసి తాగటం. ఇప్పుడు ఆయన చూసి ఏమో చందనాల స్మగ్లింగ్ అన్నట్టే ఈయన చూసి కూడా చీడి బీరెట్లు గొర్రెలు కాసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? ఇదే జనాల్ని నాశనం చేయడానికి ఏది దారులు ఉన్నాయో అన్ని దారులు హీరోలు ప్రయత్నించి జనాల్ని నాశనం చేయడం కోసం వాళ్ళ ముఖ్య ఉద్దేశంగా ఇలాంటి తయారవుతున్నారు. ఇలాంటి సరే ఇవన్నీ వదిలేద్దాం, ఇది ఆఫ్టర్ ఆల్ సినిమా. కాకపోతే లగెత్తుకుంటూ వచ్చి దూకాడు చూసండి,
అంటే దీని అర్థం ఏంటి, ఈయన ఎగిరి దూకి జంపింగ్ చేసి లోనికి వచ్చారంటే ఈయనకి ఎంట్రీ కూడా ఇవ్వలేదు ఆడ. మొక్కలో అంత అర్థం ఉంది లేదేటి మ్యాచ్ లో ఆడడానికి ఎంట్రీ కూడా ఇవ్వకపోతే గేట్ దూకొచ్చి నేను ఆడతా, నేను ఆల్తా అని ఇచ్చాడు కదా, టీంలో పెట్టుకున్నారు. ఇంకా తెలిసిందే కదండి, బేసిక్ స్టైల్లో కొడితే చాలదు, ఏదో అతి చెయ్యాలి. ఆ బ్యాట్ నేలకేసి కొట్టి ఆ తర్వాత బాల్ గాలికేసి కొట్టి అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసి, కొంతమంది అంటారు బ్యాట్ పిడి ఊడిపోతుంది అందుకే నేలకేసి కొట్టాడు, అప్పుడు బ్యాట్ లోపలికి దిగింది అప్పుడు కొడితే గాలిలోకి వెళ్ళింది. ఊరు అదేదో ఇక్కడ కొట్టిన ఇక్కడే ఊడిపోతుందా, ఆడదాకా ఎందుకు వెళ్ళిద్ది బంతి. ఇంకెందుకు అవన్నీ, ఈ రెండేళ్ల కంటే నా హ్యాండ్ పవర్ ఎక్కువ ఇట్లా గుద్దాల్సింది అవెంజర్స్ లో బాబాయ్. అలా ఇప్పుడు బాలేబాబు చూసి ఎట్లా అంటే బాల్ 6 బౌండరీలో పడిద్దండి, అది ఒప్పుకుంటాం. చరణ్ బాబు అట్ట ఓకే ఓకే అందరూ కొంతమంది అలా అంటున్నారు, నాకైతే అట్ట అనిపించలేదు, హ్యాండిక్యాప్ కూడా అనిపించలేదు. కానీ డిఫెక్ట్ ఉంటేనే సినిమాకి ఎఫెక్ట్ అంటే తీసేయండి, ఒక్కళ్ళు తీసేయండి, మాకేం తప్పులేదు, మాకు హిట్ కావాలంతే. యూఆర్ మగా ఫ్యాన్స్. ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇంకా ఇందులో అన్నిటికంటే ఒక షాట్ బాగా నచ్చిందండి, అది సీజీ షాట్. దుమ్ము 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 లేపారు కదా, అది దుమ్ము గోల్డ్ కలర్లో మాయమైపోతే చాలా బాగుందండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత టెక్నాలజీ వాడకుండా దరువులు వేస్తే బాగుండేది, తమన్ గారికి ఇస్తే బాగుండేది అనిపించింది 2-3 సార్లు. అంతేలేండి, సినిమా హిట్ అయ్యింది, ఫస్ట్ సినిమానే హిట్ తోడు 100 కోట్లు క్యాష్. మరి ఆ మాత్రం కోరికలు ఉంటాయి కదండి. జాహ్నవి పాప కావాలి, రెహమాన్ గారు కావాలి, చరణ్ బాబు కావాలి, ఇంతమందిని తెచ్చా కదా ఆడకపోవాలి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పిచ్చిబాబు బాబాయ్, నువ్వు ఖచ్చితంగా అద్భుతమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఒక మంచి సినిమా రావాలి. ఈయన కూడా ఉన్నారు శివరాజ్ కుమార్ గారు. అసలు ఏం చేస్తున్నావు, జనాలందరినీ తెస్తున్నావు, చూద్దాం ఒక మంచి చిత్రాన్ని చేసి ఎంటర్టైన్ చేసి ఇట్లాంటి ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ, ఈ గ్లిమ్స్ అయితే బాగుందండి. ఆల్మోస్ట్ అన్ని గొర్రెలు కాసుకున్న వాళ్ళు చెప్పేశాను. బ్యాటింగ్, క్రికెట్ ఈ ఆడిపించకపోతే కంచి దాటి వెళ్ళి నేను ఆల్తా అని ఆడాడు. ఇది డే అండ్ నైట్ మ్యాచ్, ఈ పల్లెటూరులో డే అండ్ నైట్ మ్యాచ్, ఉదయం సాయంత్రం నైట్ లైట్ సెటప్లు ఇవన్నీ వేసి డే అండ్ నైట్ మ్యాచ్. అసలు ఆ లాస్ట్ షాట్ ఉంది చూసారండి, అసలు ఆ షాట్ తర్వాత నాకు తెలిసి వాళ్ళ ఇంటికి అడిగి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కొట్టేసి ఉంటాడు. ఏం పని పాట చేయకుండా ఒకలానే బతకానికి ఒకలానే వదిలేండి సార్. ఆ డైలాగ్ చెప్తే బాగోదు, మంచి డైలాగ్ అది, నేను చెడగొడతాను. ఇంకా పెద్ద అంటే తెలిసిందే కదండి, అధికారం ఉన్నోళ్ళు ఏదైనా కష్టాలు ఉండే ఇంట్లో ఆ ఏరియాలో ఉండే ఓవర్ యాక్షన్ హీరో పర్సన్ని మామూలుగా పెద్ద అని అంటారు, మనకు తెలిసే విషయం. ఇంకా ఈ అబ్బాయి క్రికెట్లో బ్యాటింగ్ వరకు ఆడతాడు, ఫీల్డింగ్ చేయడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. అట్టాగే ఇక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నాడు. అవతల టీము బ్యాటింగ్ ఆడుతుంది, అవుట్ అయిపోయారు, నీ దగ్గర వికెట్ రా ఆడదు అన్నారు, అంతే. ఆ పని కొట్టేసి అక్కడ నుండి లఘు వెళ్తానే మరి చేతులు బల్లం కాటరా పనులు చేసాడు కదా, జిగురాట ఉంటుందని ఆ బస్తా జింపేసుకొని ఆ బస్తా చేతికి కట్టేసుకొని ఏంటనుకుంటున్నారు, అయ్యే గ్రిప్పు, బ్యాట్ పట్టుకుంటే జారిపోకుండా గ్రిప్. అది అంత పేదరికంలో ఉంటారు వాళ్ళు, అంత కటిక పేదరికంలో ఉండి క్రికెట్ ఆడి ఆ రాష్ట్ర దేశ రాజకీయాలను మలుపు తిప్పి ఆ ఊరిని కాపాడటం కోసం నేను ఆల్తా అని కంచి దాటి క్రికెట్ ఆడాడు. ఇంకా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్తో ఉన్న ఈ సినిమాని అవెంజర్స్ ఎండ్ 4 తప్ప ఏ సినిమా బ్రేక్ చేయలేదు. అండ్ ఫైనల్గా నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే నచ్చిద్ది, ఎందుకు నచ్చదు, ఇంత బాగా చెప్తే నచ్చిద్ది కదా. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.